అందరికీ గుడ్ న్యూస్ అండి. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్. అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇది. అఫీషియల్గా త్వరలో రాబోతుంది. ఖచ్చితంగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుంది. నేను చెప్తున్నా, మీరు చదువుతూ ఉండండి. డెఫినెట్గా ఈ నోటిఫికేషన్లో ఆఫీసర్స్ అయిపోవాలంతే. గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి. టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇది ఫైనల్ కాదు, ఫైనల్ వస్తుంది, అప్పుడు కొంచెం పోస్టులు పెరుగుతాయి అంటున్నారు. ఇది అన్అఫీషియల్గా ఉంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ త్వరలో వస్తుంది. డిప్యూటీ కలెక్టర్ 11 అంటున్నారు. డిఎస్పి సివిల్ 10, డిఎస్పి జైలు 4, ఆర్టీఓ డిఎల్డిఓ 35 అంటే ఇవి హైయెస్ట్ పోస్టులు అండి. డిఎల్డిఓ 35 ఇవి హైయెస్ట్ పోస్టులు. తర్వాత వచ్చేసి డిప్యూటీ కోఆపరేటివ్ రిజిస్టర్, ఆ తర్వాత వచ్చేసి ఏఏఓ సిటిఓ మంచి జాబ్, తర్వాత డిఈఓ, తర్వాత డిఎస్డబ్ల్యూఓ, తర్వాత డిటిడబ్ల్యూఓ. మొత్తం అండి 101 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ పోస్టులు ఇలా ఉంటాయి, తక్కువ పోస్టులే ఉంటాయి. ఎందుకంటే మంచి పవర్ఫుల్ జాబ్స్ అన్నమాట ఇవి. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టాప్ నెంబర్ 1 జాబ్ గ్రూప్ 1. ఈ గ్రూప్ 1లో మంచి పవర్ ఉన్న జాబ్లు ఇవి. అంటే ప్రజలకి మంచి చేయాలన్నప్పుడు దిస్ ద బెస్ట్ వే. ఇక్కడ ఏంటి ఇవి ఉంటాయి చూడండి. అదే ఏం చేస్తాడు అని కూడా చూద్దాం. కొన్ని ఇచ్చాను ఇక్కడ, ఎందుకు మెయిట్ చేయండి. ఓకే, చూడండి. డిప్యూటీ కలెక్టర్ అండి. ఆయన ఎలా ఉంటాడంటే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటాడు. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఆయన ప్రమోషన్ పీరియడ్కి వస్తే ఏమవుతుందంటే డిస్టిక్ కలెక్టర్గా అవుతాడండి. వన్ డే డిప్యూటీ కలెక్టర్ అవుతాడంటే ప్రమోషన్ తర్వాత డిస్టిక్ కలెక్టర్ అవుతాడు. సో ఇది గుర్తెట్టుకోండి. చాలామంది యూపీఎస్సీ రాసి అవ్వదు అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. యూపీఎస్సీ స్థాయిలో చదివిన వాళ్ళే గ్రూప్ 1 క్లియర్ చేస్తారు. ఎందుకంటే యూపీఎస్సీ గ్రూప్ 1 సమానంగా ఉంటాయి కాబట్టి. సిలబస్ మారినప్పటికీ అటు ఇటు సేమ్ అదే ప్యాటర్న్. డిఎస్పి, అడిషనల్ ఎస్పీ, తర్వాత ఎస్పీ. అంటే ఇక్కడ జాయింట్ కలెక్టర్ తర్వాత డిస్టిక్ కలెక్టర్. ఇక్కడ అడిషనల్ ఎస్పీ అవుతాడు, తర్వాత ఎస్పీ అవుతాడు. ఎస్పీ ఇక్కడ ఆర్టీఓ అయితే జాయింట్ ట్రాన్స్ఫర్ కమిషనర్. ఈ పోస్ట్ ఇలా ఉన్నాయి, కొంచెం చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సిటిఓ ఇక్కడ డిఎస్2 కమర్షియల్ ఆఫీసర్. ఇవన్నీ మంచి జాబులు అండి. టైం వృధా చేసుకోకండి. మేము కూడా ప్రిపేర్ అవుతున్నాం. నేను కూడా చూద్దాం. మన ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. 101 పోస్టులు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో మనదొక పోస్టు అనుకొని చదువుదాం. నాదొక పోస్ట్, నీదొక పోస్ట్ అనుకుందాం. వస్తుందా రాదా అన్నది దేవుడు డిసైడ్ చేస్తాడు. లక్ అనేది ఉండాలి. బట్ ఖచ్చితంగా ఈ 101 పోస్టులలో నాదొక పోస్టు, చూస్తున్న నీది ఒక పోస్టు, మనవే అనుకొని ఫిక్స్ అయిపోదాం. ఏదో ఒక పోస్ట్. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. ఈరోజు నుంచి యుద్ధం మొదలెట్టు. ఇంకోటి ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పింది ఎప్పుడంటే ఆమె చెప్పింది నవంబర్. గుర్తెట్టుకోండి, నవంబర్ అంటున్నా. సో మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకెవరైనా కొత్తగా స్టార్ట్ చేసినా కూడా బుద్ధిగా చదువుకోండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. నేను కూడా టుమారో నుంచి ఐ విల్ ట్రై టు బెస్ట్. కొంచెం సబ్జెక్ట్ ఇస్తాను, ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కలా క్లియర్గా ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. 101 పోస్టుల్లో నీదొక పోస్ట్ అవ్వాలి, చూస్తున్నా నీదొక పోస్ట్ అవ్వాలి, ఇక్కడ చెప్తున్నా నాదొక పోస్ట్ అవ్వాలి. ఓకే, దేవుడి దయ ఉంటే ఆల్ ది బెస్ట్. గట్టిగా ప్రయత్నిద్దాం. అదేదో ఉంటుంది, బానిస సంఖ్యలు తప్ప పోయేది ఏం లేదనగా. సో కష్టపడదాం. డెఫినెట్గా ఆ పైవాడు మనకి సహాయం చేస్తాడు. ఓకే, ఆల్ ది బెస్ట్.